మా సోదరుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మా సోదరిమణి మీ అభిమాన నాయకురాలు శ్రీమతి సీతక్క గారిని, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోదరిమణి డాక్టర్ కావ్య గారిని, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా మిత్రులు సోదరులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు తొంతి మాధవరెడ్డి గారిని, సోదరుడు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారిని, శాసనసభ్యురాలు పాలకుర్తి యశస్వని రెడ్డి గారిని, అదేవిధంగా సోదరుడు మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారి శాసనసభ్యులని, అదేవిధంగా బస్వరాజ్ సారయ్య శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారిని, డాక్టర్ షఫీప్ రామచందర్ నాయక్ గారిని, అదేవిధంగా జిల్లా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి ఎర్రబల్లి స్వర్ణ గారిని, మాజీ మేయర్ గుండు సుధారాణి గారిని, సిరిసిల్ల రాజయ్య గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు కుసురుపాష గారిని, దయాసాగర్ రావు గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వేలాదిగా తరలి వచ్చిన మా పరకాల శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చిన మా సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిందంటే మరోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు, ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటే నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి ఆలోచన మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఈనాడు 424 కోట్ల రూపాయలతోని పరకాల శాసనసభ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటును ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా వారి చెక్ డ్యాంల గురించి, మినీ స్టేడియం గురించి, ఇండోర్ స్టేడియం గురించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారి విజ్ఞప్తి చేసిండ్రు. నేను ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేసిన నివేదికలు తెప్పించి ఈనాడు ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీకు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, వరంగల్ జిల్లా ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, అదేవిధంగా రుద్రదేవుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి,
ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పోరాట పటిమకు ప్రతీకలు. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళను చూడండి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే దాశరథి గారు కావచ్చు, ఎంతో మంది ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా రాణించిన వాళ్ళే కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ ప్రాంతం ఈ కాకతీయ సామ్రాజ్యం, ఈ ఓరుగల్లు కోట. ఈ ప్రాంతంలో ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన ఉన్నది, ప్రజా సమస్యల కోసం పోరాడే శక్తి ఉన్నది. ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు మేము ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతులం, మేము దేవుళ్ళమని భావిస్తారో, దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాల అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి పొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతో పండగేసుకొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు, కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలైంది. ఇది ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే భావమార్తులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్తుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, భావమార్తులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కడుతున్నా. అనుభవం తక్కువైనా, వయసు చిన్నదైనా, మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే మట్టిలో కలిసినా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాం. ఏ రోజైనా 32 నెలల్లో 3 గంటలైనా నేను సెలవు తీసుకున్న సందర్భం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 8,11,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరమైన కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లను తరలించి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి రైతులు పండించిన పంట ఒక్క వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికే ఈ 30 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. ఇది మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా? అదే విధంగా ఆనాడు
1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు మిత్తి నేనే కడతా అన్నాడు. చివరికి మన చేతిలో అప్పు నెత్తి మీద చిప్ప మిగిలించిపోయాడు. 2 సార్లు మోసగించాడు. లక్ష అని 1 రూపాయి కూడా ఈ రోజు అప్పులు తీరువలే, ఇచ్చినాయని మిత్తికే సరిపోయినాయి. కానీ నేను ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చిన 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసి దేశంలోనే రైతు రుణ విముక్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు రైతు భరోసా పథకంలో ఎకరకు 10,000 ఆయన ఇస్తే దాన్ని పెంచి ఈనాడు ఎకరకు 12,000 సంవత్సరం చొప్పున 32 నెలల మన ప్రభుత్వంలో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేసి ఇది రైతు రాజ్యమని ఈ రోజు దేశానికే చాటి చెప్పినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. ఉచిత కరెంటు కోసం కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తే కాంగ్రెస్ వచ్చిన 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్కు 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినాం. వ్యవసాయం దండుగ నుంచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజును చేస్తామని చెప్పినా ఈనాడు రైతు సంతోషంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఆనాడు ఆయన ఏమన్నాడు? వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు. నేనన్నా వరి వేసుకోండి, చివరి గింజ వరకు కొంటాను, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన. ఇవాళ సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నా. ఎకరకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ప్రతి పంటకు పండిస్తే 12,500 నుంచి 15,000 రూపాయలు అదనంగా ఈనాడు వరి పండించే రైతులకు బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇక్కడ ఉన్న రైతులకు తెలియదా అని నేను అడుగుతున్నా. వరంగల్ రైతాంగం చైతన్యమైన వాళ్ళే కదా, మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు చేయండి. రైతులకు మనం బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేవు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన పోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, 0 వడ్డీ అన్నారు, మీకు గుండు సున్న పెట్టిండు అక్క. అక్కలందరూ ఈయన సంఘంలో సభ్యులే కదక్క. నేను వచ్చినాక 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి మా సీతక్క మీకు 2,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ కింద బ్యాంకు కట్టిందా లేదా? సీతక్క ఇక్కడనే ఉంది కదా, మీరందరూ లబ్ధిదారులు, మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు కదా, కండ్ల ముందరు ఉన్నారు కదా, ఇది నిజం కాదా అక్క? మీకు ఇందిరా భవనాలు ఇయ్యలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యనే భూ కేటాయింపులు, నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు, మా అక్కలు బట్టలు కుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు, అవునా అక్క? ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు కుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈ రోజు మా అక్కలకు, మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకు, లేకపోతే అత్తమామ వైద్య ఖర్చులకు, ఇల్లు కట్టుకోవడానికో సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుందని ఆడబిడ్డల చేతుల్లో నగదు వాడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డల కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నారా? లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా ఆలోచన చేయండి.
ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని కష్టాలలో జైలు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయండి, సాయం చేయాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్లే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు, కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయినాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగ పెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి చెల్లె బిడ్డకి ఇవ్వాలి కదా.